హాయ్ నేను సతీష్. మిడ్ నైట్ టాక్స్ ఏంటి, వాళ్ళ డిస్కషన్స్ ఏంటి, అట్లాగే నా ఒపీనియన్ ఏంటి, ఈ వీడియోలో చెప్పుకుందాం. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీలైనంత తక్కువలో సూటుగా సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. హరీష్ ఏమంటాడంటే, పబ్లిక్ అర్థమైపోతుంది మనల్ని గ్రూప్గా కావాలని టార్గెట్ చేసి నామినేట్ చేశారని ఈయన చెబుతూ ఉన్నాడు. అట్లాగే హరీష్, ప్రియా, ఈ కళ్యాణ్ వీళ్ళ డిస్కషన్లో వీళ్ళేమంటారంటే, గతంలో మనం 8 మందిని ఒకేసారి నామినేట్ చేసాము, అందుకే ఇప్పుడు తాము చేసేసారు అన్నట్లుగా వాళ్ళు ఇప్పుడు బయటపడిపోయారు అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆ రోజంటే మనం అవ్వడానికి లేదు, బిగ్ బాస్ ఇచ్చిన ప్రాసెస్ అది, అందుకే మనం చేసాం తప్ప వాళ్ళ మీద ఏదో మనం కావాలని అందరినీ నామినేషన్లోకి తెచ్చేయాలి అనే ఉద్దేశంతో మనం చేయలేదు కదా అని వీళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ఇక నాకేమనిపించిందంటే, హరీష్ వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, పబ్లిక్ అర్థమైపోతుందంట వీళ్ళని కావాలనే టార్గెట్ చేసేసారంట. అసలు వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ జీరో. బయట జరుగుతున్న దానికి రియాలిటీకి ఎక్స్పెక్టేషన్స్కి వీళ్ళు కదా ఈ 2 వారాలు వాళ్ళని అన్నింటికీ టార్గెట్ చేసింది, నామినేషన్లు కావచ్చు ఇంకా ప్రతి విషయంలో కూడా. సో వాళ్ళు వీళ్ళని ఎక్కడ టార్గెట్ చేశారు? వీళ్ళు అంచనాలు అయితే తారుమారు అయితేనే. అట్లాగే ఇంకోటి ఏంటి, వీళ్ళు ఏమంటారంటే, ఆ రోజు బిగ్ బాస్ ఇచ్చిన ప్రాసెస్ కదా, సో అందుకే 8 మందిని మనం చేయాల్సి వచ్చింది కదా అని చెబుతూ ఉంటే, మీకు ఆ రోజు ఎప్పుడు ఫస్ట్ వీక్ అండి సుత్తి ఇచ్చారు కదా, సుత్తి తీసి ఎవరికైతే ఇస్తారో ఈ టెనెంట్స్లో వాన అప్పటికి వీళ్ళు ఇది కదా, వాళ్ళంతా తెచ్చేసి సుత్తి ఇచ్చేవారికి, సుత్తి ఎవరి చేతికి రాకపోతే వాళ్ళు డేంజర్ అయినప్పుడు వాళ్ళు నిజంగా వీళ్ళని టార్గెట్ చేయాలి తెలివైన అనుకుంటే అప్పుడే ఆ స్ట్రాటజీ వాడేవాళ్ళు కదా. ఇచ్చిన ఒకరికే పదే సుత్తి ఇచ్చేవారు కదా, అట్లా చేయలేదు కదా. ఒక్కొక్కసారి ఇస్తే ఒక్కొక్కరు వీళ్ళు వచ్చి నామినేట్ అయ్యారు. సో పైగా ఇంకొకటి ఏంటి, ఆ రోజు మీకు ఆ సుత్తి టాస్క్లో ఎలాగైతే బిగ్ బాస్ ఇచ్చిన ప్రాసెస్ అని చెబుతూ ఉన్నారో, సమర్థించుకుంటున్నారో, ఆ ప్రాసెస్ వల్లే మేము 8 మందిని చేయాల్సి వచ్చిందని చెప్పుకుంటున్నారో, మరి ఈరోజు కూడా బిగ్ బాస్ ఇచ్చిన ప్రాసెస్సే కదా వాళ్ళకి. బిగ్ బాసే డైరెక్ట్గా 3 ఉండాలని చెప్పాడు. అంటే ఫైనల్గా వీళ్ళు ఒక్కరినే కదా నామినేట్ చేశారు, మొత్తం 3 కూడా తెచ్చలేదు కదా. బిగ్ బాస్ అసలు పోయాడు అంటే అనుకోవచ్చు. బిగ్ బాస్ చెప్పింది 3 ఉండాలి ఫైనల్గా, బోర్డు మీద టెనెంట్స్లో 3 ఉండాలంటే అప్పటికే వాళ్ళలో ఒకరు ఉండాలంటే ఆ ఒకరితో పాటు వీళ్ళకి 2 చేసి ఇంకొకళ్ళే కదా ఎక్స్ట్రా చేశారు. మరి దానికి ఎందుకు ఇలా చించుకుంటారు? చిన్న లాజిక్ కదా, రూల్ ప్రకారమే వెళ్ళారు కదా. వీళ్ళు మాట్లాడితే 2 వారాలు రూలు అన్నారు, ఇక్కడ బిగ్ బాస్ చెప్పిన రూల్ ప్రకారమే మిస్ అయ్యారు. ఒక్కరైనా తెలివిగా ఆలోచిస్తారేమో, ఈ లాజిక్ పట్టుకుంటారేమో అనుకుంటే ఎవరు కూడా ఆలోచించరే. మనల్ని కావాలనే చేస్తారు. మీకు అప్పుడు ఇస్తే ప్రాసెస్, వాళ్ళకి ఇస్తే ఇప్పుడు టార్గెట్. ఇది ఎక్కడ విడ్డూరం? అట్లాగే 2 ప్రియా ఉంటుంది, నేను యజమానిగా టాస్క్లో గెలిచిన వాళ్ళ దగ్గర వాళ్ళ రూమ్లో అస్సలు పడుకోను, అక్కడ మీరు ఉండరు కదా, ఇక్కడే పడుకుంటాను, ఓనర్ని అయ్యాక ఎక్కడ పడుకోవాలో అది నా ఇష్టం అని చెబుతూ ఉంది. అట్లాగే ఇంకొక అమ్మాయి ఎవరు, శ్రీజ కూడా, ఆవిడ కూడా ఎట్లాగా అంటుంది, ఒకవేళ నేను టాస్క్ గెలిచినా ఇక్కడే మీ దగ్గరే పడుకుంటా, అక్కడ గోలగా ఉంటుంది, నేను అక్కడికి వెళ్ళను అని చెబుతూ ఉన్నారు. ఎంత విడ్డూరంగా ఉంది వీళ్ళ ఆలోచన విధానం అంటే. మొన్న భరణి కూడా అట్లాగే కదా, 2 రోజులు మళ్ళీ వీళ్ళే అంటారు, భరణి అన్న కూడా 2 రోజులు వాళ్ళ దగ్గరే పడుకున్నారు కదా, మేము అట్లాగే చేస్తానని, నేను అలాగే చేస్తాను, ఇద్దరు అనుకుంటా ఉన్నారు. వాస్తవానికి ఏంటి, ఆ రోజు భరణి ఓనర్ అయినా సరే ఓనర్లతో ఉండట్లేదు, టెనెంట్స్తోనే తింటూ టెనెంట్స్తోనే పడుకుంటూ ఉన్నారు. సో అసలు రూల్సే పట్టించుకోవట్లే, ఇంపార్టెన్స్ ఇవ్వట్లే, అసలు మన దగ్గరికే రావట్లేదు, ఇదెక్కడ అన్యాయం, ఇదెక్కడ దారుణం, ఆయన వైబంతా వాళ్ళ వైపు ఉంది, వాళ్ళ వైపు మనసంతా ఉంది అని వాళ్ళు ఎన్ని మాట్లాడినారు. ఎంత బాధపడ్డాడు ఆయన భరణి వచ్చి ఆ రోజు. సుమన్ శెట్టి ఎవరితో చెప్పుకున్నాడు కూడా కదా, అరే నేను ఎంత జెన్యున్గా ఆడినా సరే నన్ను అస్సలు నమ్మట్లేదు వాళ్ళు, మనం సో ఇంక నేను ఆడినా వాళ్ళ వైపు ఉన్నా సరే ఏం ఉపయోగం అనే లెక్క ఆయన చాలా బాధపడ్డాడు. సో ఇప్పుడు ఏంటి, వీళ్ళకి తెలుస్తుంది మన వరకు వస్తే తప్ప తెలియదన్నట్టుగా, తన దాకా వస్తే తప్ప తనకు తెలియదని మాదిరిగా ఇప్పుడు వీళ్ళంట. అసలు పైగా అన్నిటికంటే అంటే ఒక రోజుకే అబ్బాయి ఎంత వేగంగా ఓనర్ అయిపోతామా, ఓనర్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళతోనే ఉందామా, మీతోనే ఉంటాను, అక్కడికి వెళ్ళను ఇక్కడికి వెళ్ళను. మరి సేమ్ మీకు మాదిరిగా ఆయనకు కూడా ఉంటుంది కదా, ఆ టెనెంట్స్తో పాటు ఉండే వాళ్ళతో పాటు ఆ ఒకే సాంబారు రసము, ఇంకోటి సాంబారు అన్నం పప్పు 3 పూటలు అవే తిని ఇబ్బంది పడ్డారు కదా. సో ఆయన చేస్తే తప్పు అన్నారు, బ్యాక్ బిచ్చింగ్ చేశారు, వేలెత్తి చూపించారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కూడా అదే చేస్తారంట. పైగా అన్నింటికంటే ఏంటంటే, ఎంత వేగంగా ఈ టెనెంట్స్ నుంచి ఓనర్స్ అయిపోదామని విపరీతంగా కలలుగంటూ ఆశపడుతూ అట్లాగే చూస్తామన్నారు. ఇక ప్రియ 3 పూటల అన్నం సాంబారు ఆలు తిన్నామంటే ఏమైద్ది, వాళ్ళు తినలేదా, మీకు ఇంకా నయం కిచిడి కూడా పంపిస్తున్నట్టు ఉంది కదా. అట్లాగే ఇంకోటి ఏంటంటే, ఎమాన్యుయల్ అంటాడు ఇది భరణి ఆయనతో, ఆయన అంటాడు, అరే మీ మమ్మీ వల్ల స్టాండ్ వల్ల ఇది అంతా అవుతుంది, కనీసం ఇప్పుడైనా మంచిగా ఉందా ఆవిడకి, మారిందంటే మా మమ్మీ బిగ్ బాస్ మాట వినదన్నా మీ మాట వింటుందంటే లాస్ట్కి ఎమాన్యుయల్ కూడా అంటాడు, ఆవిడ మారదు, ఆవిడకి నచ్చినట్టు ఆవిడ ఉంటుంది అంటే ఆయన కూడా చెప్పాడంట సంజనా గారితో.
మీ విషయంలో అందరూ పాజిటివ్‌గా ఉన్నారు. మన టీమ్ అంతా. సో, అర్థం చేసుకో మమ్మీ. సో, చేంజ్ అయితే బెటరు. రామురాథుడు, సుమన్ శెట్టి అందరూ కూడా సంజన గారు, మన సంజన గారు, మన సంజన గారు అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్ మీ పట్ల ఉందని చెప్పినా సరే, అవునా నాకు అర్థమైతుందిరా అని చెప్పింది. ఆవిడ మారదంటే అప్పటికే భరణి గారు వచ్చి ఆ సంజన గారితో చెబుతా ఉన్నాడు. సంజన గారు మీరు మారాలండి. ఓనర్స్ అందరికీ ఫస్ట్‌లో మీ మీద ఉన్న కోపం అంతా పోయింది. మా సంజన గారు అనే ఫీలింగ్ వచ్చేసింది. సో, మీకు ఇంక చెప్పాల్సిన అవసరం లేదు కదా! మంచిగా ఉండండంట. ఇతనికి అసలు అర్థం కావట్లే. గేమ్ ఏంటి? టాస్క్ ఏంటి అనేది. మంచిగా ఉంటే ఏమొస్తది? ఇక్కడ రేలంగి మామయ్య అనే టైటిల్ కోసం వచ్చారా? సో, అందరి దగ్గర అవసరం ఉన్నా లేకపోయినా మంచి మనిషి అనిపించుకుంటే ఏమొస్తది? ఏమైనా వస్తదా? వచ్చేది ఏముండదు. దానివల్ల ప్రయోజనం ఏముండదు. ఓపెన్ అవ్వాలి. సేఫ్ ప్లేయర్ అంటారు అట్లా ఉండిపోతే. ట్రాన్స్పరెన్సీతో ఉండాలి, నచ్చినట్టు ఉండాలి. అలాగని అవతల వారిని హార్ష్‌గా హట్టింగ్ చేసే మాదిరిగా ఉండక్కర్లా. సో, ఆవిడ వల్ల ఇంతవరకు వాళ్ళకి అర్థం కావట్లేదు. వాస్తవానికి భరణికి కూడా ఆవిడ మీరు మారాలి, మీరు మంచిగా ఉండాలి ఇవన్నీ చెబుతా ఉన్నాడు కానీ, ఆవిడ ఎగ్గ దొంగతనం వల్ల ఆవిడ కంటే ఇతనే ఎక్కువ టార్గెట్‌కి గురైపోయి, ఇతనికే ఎక్కువ మేలు జరిగింది, మంచి జరిగింది. ఆడియన్స్ నిన్న శివాజీ గారు చెప్పినట్టు ఇక్కడున్నోడిని అలాగ లేపి అక్కడికి పెట్టింది వాళ్ళే. ఆ ఎగ్గ చుట్టూ 2 వారాలు రోలింగ్ చేసి, రోస్టింగ్ చేసి ఆయన్ని ఎలివేషన్ తెచ్చి మాట్లాడి మీరు నమ్మకద్రోహి, మోసం చేస్తారు, మీకు రెస్పాన్సిబిలిటీ లేదు, బాధ్యతలు అప్పగిస్తే ఎట్లా చేస్తారు అట్లా చేస్తారని. కానీ భరణి గారికి ఆ విషయం తెలియక, సంజన గారు మీరు మళ్ళీ అలాంటి గుడ్లు దొంగతనాలు కానీ ఏమి చేయకండి, మంచిగా ఉండండి, మారిపోండి అని చెబుతూ ఉన్నాడు ఈయన. దానివల్ల ఎంత బెనిఫిట్ పొందాడో తెలియక. అలాగే ఇమాన్యుల్ ఏమంటాడంటే ఆ కళ్యాణ్ మాట్లాడింది అసలు నచ్చలేదన్న. ఏంటన్న గేమ్ అంటే అన్నీ ఉంటాయి బాబు అంటే ఆర్గ్యుమెంట్కి రా అంటాడేంటి? అసలు ఏంటి అర్థం కాదేంటి అతనికి? నేను నోట్లో అరటిపండు పెట్టిన మాదిరిగా చెప్పే కదా. పైగా నీ గేమ్ బాగాలేదు, మార్చుకో, ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా నువ్వు గేమే స్టార్ట్ చేయలేదంటే అర్థం చేసుకోలే. నిజంగా మనకు థ్యాంక్స్ చెప్పాలి. అవునా నేను అంత లోలో ఉన్నానా? నా గేమ్ అసలు ఓపెనే చేయలేదా, అసలు స్టార్టే చేయలేదా, సరే ఇంకేం చేసుకోవాలి, ఇంప్రూవ్మెంట్ ఏం చేయాలి, ఎట్లా ఉండాలి అన్న ఎవరైనా సరే రియలైజ్ అవ్వాలి. అంతే తప్ప వితండవాదం చేస్తూ ఏమాత్రం చెప్పినా తీసుకోలేక చైల్డ్ ఆర్టిస్ట్లకి ఎగిరెగిరి పడితే ఎట్లా? నిజంగా చెప్పండి. ఈరోజు రీతు చౌదరి కూడా నైట్ ఆయనతో అదే అంటది, కళ్యాణ్ అంటే ఇది అని మాకెవ్వరికి ఒక రిజిస్టర్ అవ్వలేదంటే అది వాస్తవం. ఏం చేశాడంటే ఏముంది? ఏమైనా ఉందా? ఆ రీతు చుట్టూ తిరగడం, గత వారం ఒక 2 వారాలు తిరిగాడు, ఆవిడ సైడ్ ట్రాక్ వేరే ట్రాక్ చూసుకోవడం, ఇక అటుగా కిటుగాక ఇంకెవరిని గోకాలా అనే మాదిరిగా అట్లా ఇట్లాగో ఒక ట్రాక్ కోసం ఉన్న ఫోకస్ గేమ్ మీద లేదు. ఏం చేశాడంటే నిజంగా ఏం చేశాడు చెప్పండి? అటు ఇటు తిరగాడు, పళ్ళు కొరికి తిన్నాడు, టీలు తాగాడు, కాఫీలు తాగాడు. ఆ ఫ్లోరా షైనీ వెనకతల ఏదైనా గొడవలు వస్తే తీర్చడానికి అన్నట్టుకు వెళ్ళి మరింత గట్టిగా హార్ష్గా మాట్లాడి మీకు హార్ష్గా ఉన్నా అని చెబుతూనే అట్లా యాటిట్యూడ్ ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించాడు తప్ప ఇది ఈయనంటే ఏం లేకపోయింది కదా. సో, అది అర్థం చేసుకోలేకపోతుండే అట్లా. వాళ్ళు చెప్పింది అదే. గేమ్ అంటే ఏంటంటే అన్నీ ఉంటాయి. గేమ్ అంటే నువ్వు వాడే మాట తీరు బాగోలేదని చెప్పారు. మార్చుకున్నాడా? మార్చుకోలేదు కదా. పోనీ ఇంకేమైనా చేశాడంటే అది లేదు కదా. ఒక స్టాండ్ తీసుకోడు, ఒక ఒపీనియన్ తీసుకోడు. అట్లాగే యాక్టివిటీ రూమ్లో ఒకరిని నామినేట్ చేయాలి కామనర్స్ అనేటప్పుడు వ్యాలిడ్ పాయింట్స్ లేదు. ఇప్పుడు వేలం చేయాలన్నప్పుడు లేదు. ఒకే ఒక్క ఎజెండా, రీతు చౌదరిని కాపాడాలి. ఆ ఒక్క దగ్గర 4 ముక్కలు నోరు విప్పాడు తప్ప ఇక్కడ బయటకు వచ్చినప్పుడు వేల మీద అరుస్తా ఉన్నాడు తప్ప నీ గేమ్ బాగాలేదంటే అవునా ఎందుకు బాగాలేదు, ఏం బాగాలేదు, అందరిది ఒకటే మాట. నేను ఇంటరాక్ట్ అవ్వట్లేదా, నిజంగానే ఎంటర్టైన్ చేయట్లేదా, అసలు ఏంటి నా యాటిట్యూడ్ ప్రాబ్లం, ఇవన్నీ ఎవరైనా నిజంగా తీసుకోవచ్చు, మార్చుకోవచ్చు. బట్ యాక్సెప్ట్ చేయడు, తీసుకోడు ఈయన. అట్లాగే ఇంకోటి ఏంటంటే సుమన్ శెట్టి కూడా అదే మాట అన్నాడు. మరి నాకు 2 సార్లు నేను మాట్లాడట్లేదు, ఇంటరాక్ట్ అవ్వట్లేదు, మింగిల్ అవ్వట్లేదు నామినేట్ చేసేటప్పుడు కళ్యాణ్ కూడా నామినేట్ చేయాలి కదంటే వ్యాలిడ్ పాయింటే కదా సుమన్ శెట్టి మీరు గమనిస్తే లైవ్లో కూడా చాలా తెలివిగా ఈయన అరుస్తూ ఉంటా వాళ్ళు ఏదో ఆన్సర్ ఆగండి మీరు కామ్గా కూల్ అన్న రెచ్చిపోయి చెలరైపోయినాయి ఏదో ఏమీ లేనాకి ఎగిరెగిరి పడుతుంది అన్నట్టు ఎగిరెగిరి పడినాయి. అలా ఎగిరి అలాగా బయట పడిపోతారు హౌస్ బయట అన్నట్టుగా ఆయనకి వీళ్ళకి అందరికీ అర్థమైంది. ఆ వయసు రీత్యా వచ్చిన మెచ్యూరిటీ ఏమో కానీ వీళ్ళు మాటలు చెప్పాల్సిన సూటుగా పొలైట్గా ఒబిడియంట్గా చాలా ఆచితూచి హార్ష్గా లేకుండా చెప్పేసి వదిలేస్తూ ఉంటే వాళ్ళు కింద మీద పడి కారం తిన్న కాకిలాగా గిలగిల కొట్టుకుంటూ ఉన్నారన్నమాట. అట్లాగే భరణి గారు కూడా అన్నారంటే ఆయన కళ్యాణ్కి, నువ్వు అంతలా హరీష్ నామినేషన్ అప్పుడు కూడా ఏడ్చేయక్కర్లేదు, పైగా మా దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఇంతలా అరిచేయక్కర్లేదు, వాస్తవానికి నీకు సంబంధించి మిగతా వాళ్ళతో పోల్చితే నెగిటివ్ పాయింట్లు నీకే తక్కువ ఉన్నాయి సార్, అంత రియాక్ట్ అయిపోతాను, అంత అవసరం లేదు చెప్పానంటే ఆయన ఏమైనా తీసుకుంటాడా? తీసుకునే పరిస్థితి ఉందా? అర్థం చేసుకునే పరిస్థితి కూడా లేకపోయా. అట్లాగే ఎమ్మెల్యేలు అంటాడు వీళ్ళందరి గురించి. ఏందన్నా ఒక్క పాయింట్ చెబితే నామినేషన్ చేస్తే అది వదిలేసి మిగతావన్నీ చెప్పి తలకాయ నొప్పి తెచ్చేస్తున్నారంటే బహుశా వాళ్ళ స్ట్రాటజీ ఏమో అదైనా లెక్క. అంటే
వీళ్ళతో నోట్లో నోరు పెట్టలేం బాబు అని సుమన్ శెట్టి కూడా అన్నారంట. అంటే ఆ భయం వస్తే తల వాచిపోద్దన్న భయం కొద్దైనా సరే ఎవరో సైలెంట్గా ఇప్పుడు ఫ్లోరా షైనీ ఉంది, ఆమెకు నామినేషన్ చేస్తే పెద్దగా అటు నుంచి ఆర్గ్యుమెంట్ ఉండదు, సో తలకై నొప్పి ఉండదు, అలాంటి వాళ్ళకి చెప్పేసి తప్పించుకోవచ్చు. సో మనం నోరేసుకుని పడిపోతేనే బెటర్ అని మాదిరిగా ఉన్నారేమో. మన వైపు నుంచి రీతు ఒక్క ఆమె మాట్లాడుతూ అటు నుంచి 5 మాట్లాడుతున్నారు, అటు నుంచి వాళ్ళు ఒకటి మాట్లాడితే మనం ఇటు నుంచి ఒకటే కదా మాట్లాడుతున్నాం. అంటే ఇది కరెక్టే. ఓవరాల్గా వాళ్ళు ఫస్ట్ నుంచి అదే స్ట్రాటజీలో ఉన్నారు. అగ్ని పరీక్షకి వెళ్ళొచ్చు, అప్పుడు వాళ్ళు ఒక రకంగా మీరు ఇలాగ స్టాండ్ తీసుకోకపోతే కుదరదు, మీరు మాట్లాడకపోతే కుదరదు, మీ గురించి మీరు వాదించుకోకపోతే కుదరదు, ఇలా ట్రైనింగ్ ఇచ్చి పంపించారు. కానీ ఆ ట్రైనింగ్ కోచింగ్ అంతా వీళ్ళకి రాంగ్ ట్రాక్లోకి వీళ్ళే పెడతాను. ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా నోరు ఇవ్వాలి, నోరు ఎత్తాలి, గట్టిగా అరిచేయాలి, పాయింట్ పెట్టేయాలి, కొద్దిగా కూల్గా ప్రశాంతంగా ఆలోచిస్తే బాగుండు. వీళ్ళు చేస్తే రూల్స్ అంట, బిగ్ బాస్ చెప్పిన ప్రాసెస్ ఏదంట, వాళ్ళు చెబితే కాదంట, ఫేక్ అంట, రకరకాలుగా మాట్లాడుతూ మిస్అండర్స్టాండింగ్ అయితే చేసుకుని ఆడియన్స్లో నెగిటివిటీ తెచ్చుకుంటూ పెంచుకుంటూ పోతామన్నారు. అట్లాగే ఇంకోటి ఏంటి మరి అదే అంటాడు ఆయన ఇమాన్యుయల్, ఏంటి మీకు ఆపేసి మరి మేము సెల్ఫ్ నామినేట్ చేసుకోవాలని అడిగాను. అది వాస్తవం కదా. మనం నైట్ ఎపిసోడ్ రివ్యూలు కానీ నిన్న లైవ్ ఎనాలిసిస్ చేసేటప్పుడు కూడా ఇదే కదా చెప్పుకున్నాం. వాళ్ళకి బిగ్ బాస్ వాళ్ళ చేతిలో పవర్ ఇచ్చి వాళ్ళని ఇద్దరిని స్వాప్ చేయండి, ఫైనల్గా అక్కడ 3 ఉండాలి, ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళు అబ్బబ్బే మీరే ఉండాలి, మీరు మమ్మల్ని నామినేట్ చేసుకోవచ్చు, మేమే పోతాం, మేము కూడా మమ్మల్ని నామినేట్ చేసుకుంటాం, మేమే పోతాం అని ఏమైనా ఇచ్చేస్తారా? సో అప్పుడు ఎట్లా ఉంటుంది? మీకు పవర్ ఇచ్చినా వాడుకోరా? వాళ్ళకి పవర్ ఇచ్చినప్పుడు వాళ్ళు పండగ చేసుకోవాలి, అన్ని రకాలుగా ఆ పవర్ని ఎన్ని రకాలుగా వాడాలి అన్ని రకాలుగా మిస్యూజ్ కూడా చేశారు. అది మిస్ఫైర్ కూడా అయ్యింది వాళ్ళకే. లాస్ట్కి నిన్న మనీష్ చెప్పినట్టుగా ఫైర్ అనుకున్నారు కానీ వైల్డ్ ఫైర్ అయిపోయి మిస్ఫైర్ అయిపోయి వాళ్ళకే ఎఫెక్ట్ అయ్యింది. బట్ వీళ్ళంటే ఆ వచ్చిన పవర్ని జాగ్రత్తగా ఇచ్చుకుంటూ వాడుకుంటూ సమాధానం చెప్పేటప్పుడుగా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చారు. ఎనీవే తర్వాత మనం టార్గెట్ అయితే మొగల మాట్లాడితే 6 పాయింట్లు పెడితే పెట్టుకుని మనద్దరం అవుతాం కదా అని ఎమ్మెల్యేలు అంటాడు. అట్లాగే ఇంకోటి ఏంటంటే శ్రీజ గుక్కబట్టి ఏడ్చేసింది కదా, నామినేషన్ల ప్రాబ్లం కాదు, బట్ అసలు నీతో మాట్లాడడానికి ఎవరికి నచ్చదు, చిరాకు వస్తుంది అన్నది కదా. ఆవిడైన మాటలతో బాగా హట్ అయిపోయినా గుక్కబట్టి ఏడుస్తూ ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేలో చాలా మంచి మాటలు చెప్పాడు. మనం కూడా అగ్ని పరీక్షలో ఏం చెప్పాము, ఈ ఎపిసోడ్స్ రివ్యూలో కూడా ఏం చెబుతున్నాము, అట్లాగే మనం ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎట్లా అనిపిస్తుంది అనే మాట ఆయన హౌస్లో ఉంటూ పక్కన ఉంటూ కూడా మంచి వ్యాలిడ్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. ఈవిడితో వచ్చిన సమస్య ఏంటంటే ధైర్యం ఉంది. ఏం పేరు ఆ పిల్లకి, దమ్ము శ్రీజకి ధైర్యం ఉందిగానే ల్యాగ్ స్టార్ ఒక పాయింట్ పట్టుకొని దాని చుట్టూ లాగి నస సోది మామూలు ల్యాగ్ స్టార్ కదా, అది ఇరిటేషన్, వాళ్ళకి ఫ్రస్ట్రేషన్. అబ్బా ఆపుతావు అన్నట్టు 2 గంటలు చెప్పిన అదే మాట. మీకు ఒక ఎగ్జాంపుల్ బ్రీఫ్గా చెప్పేస్తే, భరణి గారిని నామినేట్ చేసేటప్పుడు ఏం చెప్పింది, ఫస్ట్ ఒకటే సింపుల్గా బాక్స్ తెచ్చారు, అది మీరు ఎందుకో కంటెంట్ కోసం సింపతి కోసం అనిపించిందండి, అట్లా చేయకుండా ఉండొచ్చు కదా, पण అసలు ఆ టాపిక్ అనవసరం, అది అసలు మ్యాటరే కాదు. హౌస్లోకి అడుగు పెట్టే ముందు రకరకాల కాన్సెప్ట్లతో డిజైన్లతో పంపిస్తారు, అది వేరే విషయం. కానీ దాన్ని ఎట్లా ఇంత చేసింది, మీరు ఫస్ట్ వచ్చారు, నాకు ఇది అవసరం ఉందన్నారు, నాగార్జున గారు వద్దన్నారు, బిగ్ బాస్ గారి పర్మిషన్ ఇవ్వలేదు, వెళ్ళారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ అయినా సరే నేను చూపించనన్నారు, సారేమో మీరు అదేంటో చూపించేసి వెళ్ళిపోవచ్చు అన్నారు, అప్పుడు కూడా మీరు చూపిస్తారు అనుకున్నాం, చూపించలేదు. మీకు ఒక సెంటిమెంట్, మీకు ఒక ఎమోషనల్ అయినప్పుడు ఎందుకు తెచ్చారు, మాకు కూడా ఆర్నమెంట్స్ ఉంటాయి కదా, మేము కూడా వేసుకోవచ్చు కదా, బిగ్ బాస్ ఇంత సోది అవసరమా? అసలు సోది పాయింట్ అంటే మళ్ళీ దాని గురించి కోడిగుడ్డు మీద ఏకల బీకినట్టుగా లాగి ఇలాంటివన్నీ వాళ్ళకి ఇరిటేటింగ్గా ఉంది వాళ్ళకి. సో పైగా పోయిన అది అక్కడ పక్కన పెడితే మళ్ళీ ఆ పాయింట్లో ఒకటి మంచిగా మాట్లాడింది, ఏది భరణి గారి విషయంలో, మీరు తనూజకి తెలుసు, తనూజయ్య ఫస్ట్ ఎగ్ విషయంలో చెప్పింది, అది వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే భరణి ఆ తర్వాత వచ్చి నాకేం తెలీదు, నాకు తెలిసిన పర్సన్లో నేను సెకండ్ పర్సన్, తనూజకి ఫస్ట్ తెలుసు అని చెప్పుకొచ్చాడు ఆయన. కవరింగ్ డ్రైవ్లో భాగంగా ఆవిడ మీదకి నెట్టేద్దాం అనుకుంటే తనూజ కూడా చెప్పింది, లేదు నాన్న ఫస్ట్ మీకే తెలుసు, మీ తర్వాత నాకు తెలిసిందని చెప్పిన, అది వ్యాలిడ్ పాయింట్. కానీ ఆ ఒక్క మాట చెప్పుంటుంటే హైలైట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు డీమన్ పవన్ వచ్చినప్పుడు కూడా సేమ్ పాయింటే తెచ్చాడు, అంతకుమించి ఎక్కువ మాట్లాడలేదు వెనక ముందు అతను. ఈవిడేంటి దానికి ముందు వెనక మాట్లాడేసి మీరు ఇన్ఫ్లుయెన్సర్, మీరు లయ్యరు, మీరు మ్యానిపులేటర్, మీరు ఈ అసలు పాయింట్ వదిలేసి, సో బాబోయ్ ఏంటి పెద్ద చిన్న లేకుండా అసలు పాయింట్ ఉందా లేకుండా ఇన్ని మాటలు అవసరమా అనే ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది ఆడియన్స్కి. అట్లాగే నిన్న సుమన్ శెట్టి నామినేట్ చేద్దాం అనేటప్పుడు సుమన్ శెట్టి రీతు చౌదరి అన్న ప్లీజ్ అన్న హెల్ప్ మీ అన్న, సేవ్ చేయన్న, నన్ను అటాక్ చేయొద్దు అన్నా సరే ఆయన హెల్ప్ చేయలేదు, సో కన్సర్న్ చూపలేదు. సో రీతు చౌదరిని వద్దు, సుమన్ శెట్టిని చేద్దామంటే ఈ అమ్మాయి పర్ఫెక్ట్గా ఆపనరా మీ సోది మీ పులిహోర, మీరు ట్రాక్ల కోసం ఆ అమ్మాయి కదా, ఇక్కడ సుమన్ శెట్టిని చెయ్యాలా వద్దనేది పాయింట్. రీతు చౌదరికి హెల్ప్ అడిగిందా వద్దనిందా అది కాదు ఇక్కడ మ్యాటర్ అని చెప్పి పర్ఫెక్ట్ స్టాండ్ తీసుకుంది. అట్లా కొన్ని విషయాల్లో ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటుంది, కానీ అక్కడ కట్ చేస్తే బాగుంటుంది. కానీ
ప్రొలాంగ్ చేసి 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 ఇప్పుడు ఆయన అంటాడు ఎమ్మాన్యుయల్, నీ దమ్ము నచ్చింది, నీ స్వభావం కోల్పోవద్దు, నాకు సార్ ముందు కూడా నేనే మాట్లాడుతాను అంటే అక్కడ కూడా కొంతవరకు తగ్గాలి. నీకు అడిగినప్పుడు ఒక పాయింట్ వరకు చెప్పాలి. కానీ శూన్యం అంటే నాకు అట్టన్న మాదిరిగా కయ్యానికి ప్రతిసారి వెళ్ళిపోయినట్టుగా ప్రతిసారి ఆయన ముందు కూడా అక్కర్లమ్మా. ఆయనకు కూడా ఇరిటేషన్ వచ్చింది. మీరు ఎంతమంది గమనించారు ఆ యాటిట్యూడ్ కావచ్చు. అక్కడ డీమాన్ పవనే నేను అర్హుడిని కాదండి, ఇది నాకు రావాల్సిన పద్ధతిలో రాలేదు అని చెప్పి ఆయనే ఇచ్చేస్తూ ఉంటే, అయితే మరి సంజన అంటే ఆయనకు మంట ఎక్కిపోయి అక్కడ తుత్తు చాలే తగ్గు కూర్చో ఇంకా అని మాదిరిగా. సో ధైర్యం ఉంటే చాలదు. అది ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రజెంట్ చేయాలి, ఎక్కడ కట్ చేయాలి అనేది కూడా తెలుసుకోవాలి. ఇతనైతే చెప్పాడు, మరి నీ బలమే అదమ్మా, నాకు నువ్వు కాంపిటేటర్ అనుకున్న హౌస్లో కూడా ఇప్పటికీ కూడా నా ఫేవరెట్ అంటే నువ్వేనే, ఆ దమ్ముతో మాట్లాడాలి ఉంది, ఆ రైవలరీ కూడా మెయింటైన్ చేయవు, మంచిదానిలో మారిపోకను. మంచిదానిలో మారిపోవడం అంటే మళ్ళీ కొత్తగా ఆవిడ రియల్ స్టైల్ ఏంటో వదిలేయకాలి. కాకపోతే కటింగ్స్ ఎక్కడక్కడ తెలుసుకోవాలి, ఎడిటింగ్ చేయలేదు. మంచి మంచి సీన్లు అద్భుతంగా వచ్చాయనుకున్నా కూడా డైరెక్టర్స్ ఏంటంటే సినిమాల్లో కూడా సినిమాల్లో ఎక్కువగా అంటే కట్ చేసేస్తారు. ఆ ఎడిటింగ్ స్కిల్స్ ఉండాలి, ఈవిడ విషయంలో కూడా ఉండాలి. ఉంటేనే బాగుంటుంది, లేకపోతే బిస్కెట్ అవుతుంది. సరే, ఇవి లైవ్ అప్డేట్స్. మరి మీకేమనిపించింది చెప్పండి, మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి. లైక్ అడగడం మర్చిపోయాను, కానీ మీరు మాత్రం మర్చిపోకండి, ఫస్ట్ ఒక లైక్ కొట్టేసేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓటింగ్లో మైండ్ పోయే ట్విస్ట్లు అయితే ఉన్నాయి, అది న్యూస్ బౌల్ ఛానల్లో అప్లోడ్ చేస్తా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మిస్ కాకుండా చూడండి. లైక్, షేర్, కామెంట్ అయితే మర్చిపోకండి.